అగులు పోగులు చేస్తున్నారు. అయ్యవారు వస్తున్నారు, అగులు పోగులు చేస్తున్నారు. గోదావరి పోయిందని కోచు పెట్టుకొని ఎదలగొట్టుకుని అయ్యవారు వస్తున్నారు, అగులు పోగులు చేస్తున్నారు. ముండును ఎంట పెట్టుకొని పుట్ట చెంబును చేత పెట్టుకొని అయ్యవారు వస్తున్నారు, అగులు పోగులు చేస్తున్నారు. నేను ముందు అతడు వెనకీర్తి ఏం చేస్తున్నావురా శిశువా? నువ్వు ముందు ఇది బాధన గురుగారు, నేను గీడుతూ వస్తూనే ఉంటాను. ఇంతలో అమ్మగారు పెట్టింది గురుగారు. అమ్మగారు పిచ్చుకడం ఏందిరా శిశువా? అదే గురుగారు, ఇంతలావు ఇంతలావు ఏందిరా శిశువా? ఇంతలావు ఇంత పొడుగు ఏందిరా? అదే గురుగారు, నల్లంగా ఉంటాయి, ఇంతలావు ఉంటాయి, ఇంత పొడుగు ఉంటాయి. ఓరు శిశువా, ఇంతలావు ఇంత పొడుగుతేందిరా శిశువా? అయ్యే గురుగారు, నల్లంగా ఉంటాయి. ఓహో కట్ట. అయ్యే గురుగారు, కొట్టి పెట్టి వస్తున్నా. కొట్టి పెట్టేదేందిరా యదవా శిశువా? అయ్యే గురుగారు, కొట్టి పొయ్యిలో పెట్టి వస్తున్నా. వస్తుంటే మన సెంటర్లో పెద్ద తోట ఉంది గురుగారు. రామాలయం ఇది, రామాలయ గుడి. అదే గురుగారు, దాని మీద తంతలుగా ఉంది గురుగారు. తంతలు గాలగోపురం దాని మీద 2 పావలాలు గురుగారు. 2 పావలాలు 10 రూపాయలు అయితే శిశువా? కాదు గురుగారు, ఏంటి 2 పావలాలే. 2 పావలాలు ఎంత 10 రూపాయరా యదవా? కాదు గురుగారు, 2 పావలాలు గురుగారు. పావురాలా? అవి చెప్పడానికి అల్లాడి చెత్తావేమిరా శిశువా? 2 పావురాలు అనక పావులాలు అంటావేమిటిరా? అదే గురుగారు, అయ్యే పై గుట్టో కింద గుట్టోకి, కింద గుట్టో పై గుట్టోకి ఒకటే గుసగుసలు గుణగులు గురుగారు. అయ్యి పెట్టిపోదు పేమిట్టుపోదు 2 పేమించుకొని గుడ్లు పెడుతున్నాయిరా ఆడపచ్చి. వాటిలో గుడ్డు పెట్టేది గురుగారు. ఆడపచ్చి మగట ఎందుకు పెట్టదు? మగద పెడితే ఇక పాతుడు పైకి. అరే అదా మగవాడ పెడితే ఏమైనా ఉందండ్రా? ఆడకు ఏదైనా ఆడపచ్చివే పెట్టిద్ది. ఏదైనా ఆడదే పెట్టింది గురుగారు. ఏదైనా ఆడదే పెట్టిద్దిరా. నాదో సందేశం గురుగారు. ఏంది నాయన నీకు సందేశం? కొద్దిగా చెప్పు నాయన. ఇంత మన అమ్మగారు ఎప్పుడు గుడ్డు పెట్టలేదు గురుగారు. అమ్మగారు పెట్టే పని ఇక లేదు, ఇక పైకి పాడవే కైలాసానికి. అవునులే, కింద మెల్ల జాలక పైకి పోయి ఇంతలా గుడ్డు పెట్టింది గురుగారు. ఓరే ఎదవా, కైలాసానికి వెళ్ళిపోయింది అమ్మగారు. వద్దులే గురుగారు, నీకు పువ్వు ఉండదు, నా పప్పు ఉండదు. అంతకేరా ఎదవా, అమ్మగారికి జాగ్రత్తగా చూసుకో, లేదా నీకు ఉండదు నాకు గెచ్చు ఉండదు. మన ఇద్దరు బావాల్సి వచ్చింది ఇటుబడి గొల్లపాలెం. సరే ఏ జిజువా అప్పుడే గోజు పీక్కున్నావు? ఏం చేస్తావు గురుగారు, వాళ్ళకి ఏదో ముచ్చట పడుతున్నారు కొద్దిగా. మీ ఎరిపిక్కలు ఎప్పుడు గోజులు పీక్కోవడం అలవాట్లే. రారా శిశువా, యాడికి చందులోకి పోతున్నావు? శిశువా, గురువు వాడు ఎప్పుడైనా నిన్నమంటరా? నా చెప్పిన వాడు ఎప్పుడైనా నిన్నమంటరా? వెనకనేరా నీకు గోజులు పీకుతున్నారు. నేను చూడు గురువు గారు కాబట్టి ప్యాంట్ వేసుకున్నా గోజు పీకుతారని ఎరిపిక్కోలు. ముందు మేలుకున్నావు గురుగారు. మేలుకపోతే అట్టయ్యా ఎట్టోళ్ళు ఉన్నారని నాకు తెలిసి అయ్యా. గురువు గారు, అరే శిశువా కన్నెందు నలుపుతున్నావు? కొత్త వాళ్ళు తద్దిన పెట్టి వస్తున్నావా? మధ్యలో వస్తుంటే కంది చెట్టు కండికి తెలియదు గురుగారు. ఓ శిశువా, దాన్ని చూడి నేను ఎలాగ చేస్తాను. సరే
ప్రేమన్ని కాదే సుమి ఓ కంది చెట్ట ప్రేమన్ని కాదే సుమి గట్టి మీద నువ్వు ఉండి నిక్కిరికి చూడకపోతే గట్టి మీద నువ్వు ఉండి నిక్కిరికి చూడకపోతే కోచి కోచి పండగేచి బాచించకపోతే బ్రహ్మణ్ణి కాదే సుమి తూరుపాలు పోసి నిన్ను కోట విట్ట కొదవా పెట్టి తూరుపాలు పోసి నిన్ను కోట విట్ట కొదవా పెట్టి చిల్లర బేరం పెట్టి నిన్ను కొంకులెరగ కొట్టించకపోతే బ్రహ్మణ్ణి కాదే సుమి ఓ కంది చెట్ట బ్రహ్మణ్ణి కాదే సుమి వచ్చివా ఏమైనా అర్థంగా ఉంటాయి కానీ మెత్తమని గురుగారు ఎందుకనో మంగళములో పోచి నిన్ను తిరగలాదే పోని నిన్ను మంగళములో పోచి నిన్ను మార్చి మార్చి తిరగలబోచి నిన్ను బేల బేలగా చెయ్యకపోతే బ్రహ్మణ్ణి కాదే సుమి ఓ కంది చెట్ట బ్రహ్మణ్ణి కాదే సుమి పొద్దుబడిసి మధ్యాహ్నం దాకా పొయ్యి మీద తబేల పెట్టి పొద్దుబడితే మధ్యాహ్నం దాకా పొయ్యి మీద తబేల పెట్టి చల్లగా మంటలు పెట్టి చెత్త పప్పుగా చెయ్యకపోతే బ్రహ్మణ్ణి కాదే సుమి ఓ కంది పుప్ప బ్రహ్మణ్ణి కాదే సుమి వెయ్యి మంది చూడక నిన్ను నేటితోనే కలపము చేసి వెయ్యి మంది చూడక నిన్ను నేటితోనే కలపము చేసి కిర్ర మర్ర అన్నదాకా కూర్చొని జరమింగకపోతే బ్రహ్మణ్ణి కాదే సుమి కంది బ్రహ్మణ్ణి కాదే సుమి అరే శిశువా గురుగారు నిన్న చెప్పిన పద్యం ఏమైనా వచ్చిందట గురు నిన్న చెప్పింది మొన్నే వచ్చింది గురుగారు అరే శిశువా నిన్న చెప్పింది మొన్న రావడమేందిరా మొన్న చెప్పిన పద్యం ఏమైనా వచ్చిందా అదే మొన్నే వచ్చింది గురుగారు ఏమో కొద్దిగా చెప్పు నాయన నువ్వు మొదలు పట్టుకో నేను కొస పట్టుకుంటా నేను మొదలు పెట్టుకునేది ఏంది నువ్వు కొస పట్టుకునేది ఏంది శిశువా ఏ గురుగారు నువ్వు మొదలు కొద్దిగా పట్టుకుంటే నేను కొస పట్టుకుంటా నువ్వు వినరాదు కానరాదు చెవిటి ముక్క ఎదవా సరే చెప్పేది చెప్పు యస్న జ్ఞాన దయా చుండు గోడ దూకితేదే సందు వా యదా గోడ దిగిదే సందేందిరా యదా శిశువా గోడ దిగేదేంది అదే గురుగారు మొన్న అమ్మగాడు కొడుతుంటే గోడ దూకి వెళ్ళిపోతువే ఒరే శిశువా 10 మంది జనంలో నా పరువు తీసేయగలరా ఎందుకు నా పరువు తీసేస్తావు గోడ దిగి వెళ్ళిపోతే నువ్వు చెప్పాలనా ఏదో మన గుట్టుగా ఉండాలి కానీ అదే నా చెప్పేది
ఏకదంతం మహాగానం. మేక చెప్తే మనకే మేలు. ఓర్చి మేక తెస్తే మనకేం మేలు రా శిశువా. ఎప్పుడు కడుపు తినే సంగటే కానీ ఏదన్నా కొద్దికన్నా చెప్పేది ఏమైనా ఉందంటరా? అదే గురుగారు, రేపు గురువారం కొద్దిగా మ్యా మ్యా మ్యా. నోరు మీ ఎదవా. నలుగులో ఏదన్నా చెప్పొచ్చా? మన పరువు పాటాలు కానీ నలుగులో చెప్పొచ్చా? ఏదో దొంగసారిగా తింటున్నాము, ఏదో 10 మంది తెలకొని మళ్ళకుండా తింటుంటే చెప్పేదంతా 10 మందిలో చెబుతావేంది? సరే గురుగారు. కూచుట్టేట పంతులు ఇంకా ఉండే గురుగారు. ఏముంది శిశువా, చెప్పు శిశువా. జంజాలు వేయడానికి ఎన్ని పేకలు ఉన్నాయి. ఈ రావులు మా శిశువుకి ఇస్తాను. తెరపు తెరపుకుంది. ఓహో మహారాజులారా, చెప్పు. కాపులారా, మీ అందరికి పెడుతున్నాను. ఏంది పెట్టేది కక్క? దండాలు స్వామి, దండాలు. దండాలు చెప్పరాదు, పెడుతున్నాను అంటూ. నేను చెప్పొచ్చేది ఏంటంటే ఏంటంట అసలు ఎవరు అవే నా చెప్పు తినియా చెబుతా. చెప్పు. అక్కడంటే నేను సామలారా, నేను అలాగే వస్తానంట అయ్యలారా. అక్కడంటే నేను సామలారా, నేను అలాగే వస్తానంట అయ్యలారా. కొద్దిగా ఎడంగుండ్రా, ఈ తెప్పలు వచ్చి మా మీద పడుతున్నాయి. కొద్దిగా ఎడంగుడు. పొద్దుగులు మేము తానం చేయాలంటే చేయలేము. అరే మీ అమ్మగారు గుడ్డలతో అలాడుతుంది. ఇప్పుడే నువ్వు మా మీద పెడితే ఆడ తానం చేయలేక అలాడుతుంది. ఇప్పుడే చమడిపోతుంది. కొద్దిగా ఎడంగుండు. అవే కొంచెం కాలే తగలొచ్చు, కొంచెం చెయ్యే తగలొచ్చు. అవే నా యాళ్ళు తొలిగిపోయినాడియా. కొద్దిగా ఎడంగుడు, ఎడంగుడు. అదే తొలిగిపోయినాడియా. కొద్దిగా ఎడంగుడు రా కక్క, కొద్దిగా ఎడంగుడు, ఎడంగుడు. ఇందు మూలంగా నేను చెప్పేది ఏమనగా ఏంటంట, రేపు మన గ్రామానికి కర్ణం గారు, మున్సిపు గారు, తహసీల్దార్ గారు వస్తున్నారంట. ఎందుకంటే మన ఊరు కాపు గారంతా గత 10 ఏళ్ళ నుంచి చిత్తు కట్టలేదంటయా. ఏంటంట కాబట్టి రేపు చిత్తు కట్టాలియా. ఎందుకు అట్టా కట్టకపోతే కట్టా పెట్టిన బెరగొడ్లున్నా, కాడి కింద కానీ ఎడ్లున్నా, పనికి రాలేదు కుక్కిన మంచాలున్నా, చిల్లు తెపాళ్ళున్నా, గుడ్డు పెట్టిన కోళ్ళున్నా, అవే అటు కానీ మగోళ్ళు ఉన్నా కడియా. యాత్రం అంటే కక్క ఇవన్నీ కాదు. ముసలోళ్ళు అయితే గవర్నమెంట్కి పింఛన్ అన్న మిగిలిద్ది. పెట్టకు గుడ్లు అయితే బాగుంటాయి. ఎందుకు కోసుకు తినటానికి కక్క నువ్వు. అవే కొంచెం తొలిగిపోయినా
తొలగిపోనిండయ్యా దొరల పెద్దింటో నీ తొలగిపోనిండయ్యా తెలిసి చెప్పకుండా తొలవ పొమ్మంటారు తొలగిపోనిండయ్యా అవే వాసన్ అంటారు బోదోషం అంటారు వాసన్ అంటారు బోదోషం అంటారు మదిగొడ్డంటేనే మండిపడి సత్తారు ఏంది మీ బజార్కి వస్తే బౌబోమంటే కుక్కలు అరే కక్క నీ కాడ మదభాసం ఇచ్చి అందుకు కుక్కలు గొగవు ఉంటుంది అబే మర్యాద కొట్టేసుకోండి పెట్టేసుకుపోతే ఏం చేస్తావు కక్క చెవులు మీ కుక్కల్ని కట్టేసుకోండి అయ్యా చెవులు మీ కుక్కల్ని కట్టేసుకోండి అయ్యా బౌబోమంటాయి కరవ పైకొస్తాయి ఏంది మీ సంకలది ఇది రామాయణ పురాణం కట్టిన కట్ట యానారా ఏది చెప్పియా సంకలో బొచ్చుకు సంక్రాంతి నెల చీము ముక్కు శివరాత్రి నెల ముక్కులో పొక్కి ముక్కోటి ఆకాశి నెల ఇది నా పంచలో ఉంది అవి ఏంది మీ పంచలో ఉంది పోయి సర్దిపప్పు తిని జంజాలు చదువుకోకుండా యాల్ది పెళ్లి చేసామని మాకు తెలియదు చెప్పు తినియా నీ చెప్పు కక్క వేద పురాణాలు చదివిన వారంతా వేద పురాణాలు చదివిన వారంతా ఏరి రమ్మను ఆరే పట్టమను అట్టే కొట్టమను చిందు తొక్కమను ఏంది దూరం పోతున్నా వాళ్ళది కాడా పడుతుంది మా మేనా అవే తొప్పలు పడి తుడుచుకోండి వాళ్ళది అరే తుప్పలు పడితే మేము తుడుచుకోలేము తానాలు చేయలేక అల్లాడుతున్నాం మీ అమ్మగారు అసలు గొడ్డే ఉటుకులా ఉతుకులాగా అల్లాడిపోతుంది మీ అమ్మగారు మా కులం ఎక్కువని మరికొందారంటారు మా కులం ఎక్కువని మరికొందారంటారు కాపుకాడ నా కులము కళ్ళంలో నా కులము కచ్చరిలో నా కులం కాటిగాడ నా కులము కాపుగాడు ఏం చేస్తావు నువ్వు అబే నీ చెప్పులు కొట్టేది నేను కదంటయా చెప్పులు కొట్టేది రా ఎలా అదే అయ్యా మీ చెప్పులు కొట్టేది నేను కదంటయా అట్లా చెప్పరాదు చెప్పులు కొడతానట బ్యాములు చెప్పులు కొట్టొచ్చా కలుబాతి అనొచ్చా మాట అల్లంలో ఏం పని నీకు అబే తాలి గింజలు ఉడుచుకొని నేను కదంటయా నా యాల్ది కచ్చీరలో ఏం పని నీకు ఏం పని నీకు అబే ఈ ఊరంతా చిత్తు వసూలు చేసి మన ఊరు రామాలయం కాడ కట్టేది నేను కదంటే ఆ చిత్తు అది ఊరెట్టోడు రా లేదా మీ అయ్యేమని కట్టొత్తరా లేదా మీ జే చెప్పేమని కట్టొత్తరా వాళ్ళది కాటికాడ ఏం పని నీకు అదే పొరపాటున పుసిక్కిన మీ ముసలుగా చచ్చింది అనుకున్నా వాళ్ళది ముసలమ్మ చావడం ఎందుకు మీ ముసలమ్మడు గుడుగురు అదే మాట రాసు కనుకున్నాను నా వాళ్ళది అట్టగా మా ముసలమ్మ తెస్తే నీకేం వచ్చింది
అవే నా హయాల్ది మాట్లాడుకున్నా నా హయాల్ది అట్టా ఏదో మీ ముసలమ్మ చెత్తే అంటే మా ముసలమ్మ చెత్తాడరా బాబు. అదే మీ ముసలి చచ్చింది అనుకో చంద్రబాబు కొంచెం పిచ్చిన మా ముసలమ్మ అక్కడ కాట్లో పొడిచి పొడిచి పూడ్చేది ఎవడియా ఎట్టాడు ఎట్టాడు మీ అయ్యామని పూడ్చోత్తరా అదే మీ జయ చెప్పాము అవే ఏంది అన్న వాళ్ళు తెల్లగా పూసిండ్రు ఈ బూది ఏం బూంది ఏం బూంది ఈ బూది అది యాడిదియా కాశీకి పోయి తెచ్చావు. వచ్చిన యాదది కాట్ల పుడి కదంటున్నా యాది కాశీ ఏమన్నా మీ అయ్యి అరుగునా లేదా మీ జే చెప్పే ఉన్న అరుగునా గురుగారు పోయించిండు. నా యాది కాట్ల పుడిదియా పొద్దున్నెళ్ళేస్తారు సొద్ద బావికి వెళ్తారు పొద్దున్నెళ్ళేస్తారు సొద్ద బావికి వెళ్తారు ముద్దులాగా మునుగుతారు సొద్దంతా పూస్తారు అబే ఏందియా మీకేనంటే యాతి పత్తలుంది నాకు లేక నీకుండగా. అదే మీ చెప్పియా మాకు చెప్పు గురుగారు. మనకి కొండ్రపోలు కానించి ఆ, ఇటు పోరు తిప్పదాకా మందే కదనరా పొలం అంతా. అవును గురుగారు. వాడికి ఏం మొత్తం తెలుసు వాడికి ఏం మందే. తెలుసు? వాడికి ఏం తెలీదు తాగుబోతే ఎదవా తాగబోతే అతనికి ఏం తెలుసు వాడికి ఏం తెలీదు మందే. అరే నా అబ్బా నా చెప్పు తినియా ఏంది ఏది నీ చెప్పు తినేది? అదే నేను చెబుతున్నా మీ పుణ్యం బంగారం కాన చెప్పు. గొర్రె మందలరువాయే బెర్ర మందలిరువాయే గొర్రె మందలరువాయే బెర్ర మందలిరువాయే బెర్ర మందలలోనా బెర్ర మందలలోన బలిసి నా దున్నొకటే తొలగ అవే మీకేనండి దేవుళ్ళు ఉంది మాకు లేక నీకే ఉండరా? మీ దేవుళ్ళు చెప్పడియా మా దేవుళ్ళు చెప్పు గురుగారు. మనకి వెంకటేశ్వర స్వామి ఆ, అయ్యప్ప స్వామి ఆ. ఆంజనేయ స్వామి ఆ. ఆలవారు స్వామి ఆ. దేవుళ్ళు అయ్యప్ప స్వామి చాలా దేవుళ్ళు ఉన్నారు మాకు. చాలా దేవుళ్ళు ఉన్నారు మాకు. మీకేమున్నారు రాజు అవే మా దేవుళ్ళు చెబుతా తినియా చెప్పు. వినుకొండ అంకమ్మ పెదవాడ దుర్గమ్మ వినుకొండ అంకమ్మ పెదవాడ దుర్గమ్మ మా ఊరి పాటి పాటి మా మమ్మేలు మా తల్లి తొలగిపోనేండయ్యా అబే ఆ, ఇదంతా తాలే కదండి అంతా జనం చూడు ఎంతమంది ఉన్నారు. చూడు నీ వచ్చానంటే ఈపు మోగిద్ది రోజు ఏమైనా మాత మోగిద్ది. నీ మా ఈపు మాకి చింతపడి మోగిద్ది. తాలే లిలియలు కులము గోచరం 5 కీళ్ళు గల తోలు బొమ్మలాటి జగమంత తాలే లిల్లియలే కులమేలాగున్నది వయ్యలే తాలే లిల్లియలే తాలే లేలే లిల్లియలే తాళలేలే 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 లిల్లియలే కులమేలాగున్నది వయ్యలే అబే ఆ, చర్మానికి జాతి ఉందంటయా ఉంది. మరి ధర్మానికి నీతి ఉందంటయా ఉంది. మరి చర్మానికి జాతి ఉన్నప్పుడు ఆ, ధర్మానికి నీతి ఉన్నప్పుడు ఆ, అబే నాకెందుకు లేదు ఈ కులం నువ్వు కలిగేవాడు కాబట్టి లేదురా. ఎవడియా కట్ చేతున్నా వాళ్ళు చర్మానికి జాతి ఎక్కడుందయ్యా ధర్మానికి నీతి ఎక్కడుందయ్యా
ధర్మానికి జాతెక్కడుందయ్యా, ధర్మానికి నీతెక్కడుందయ్యా. తోటి మానవులు ఎదురు పడితేనే దూరం దూరం తొలగిపోతారు తాలే. అబే ఆ, నా యాల్ది ఏంది తింటున్నారు? యా, మేము బ్యాములు బిస్కెట్లు కాబట్టి కదా. తింటున్నాం. బిస్కెట్లు అబే సోనకం అంటే ఏందియా? కుక్క కుక్క పుట్టింది ఏందియా? కుక్క పిల్ల మరి కొండలో పుట్టింది ఏంటియా? వండుకుంటే ఉంటే అన్నం అవుతుంది. అన్నం దొరికిద్దిరా, ఎదవా. అందుకే మేము తింటున్నాం బిస్కెట్లు. అదే ఎదవా. ఓరి ఎదవా, నీకేం తెలుసు ఎదవా? అబే ఆ, నీకెందుకుయా? పోయి సర్దిపోయి జంజాలు జరుగుతున్నా యాల్ది. సర్దుపోపు తింటే సునక గర్భమున జన్మించనయా, శివునికి మహముని గోత్రమేదయా. సునక గర్భమున జన్మించనయా, శివునికి మహముని గోత్రమేదయ. కొండల పుట్టిన అగస్య మహము కులమేదో వివరంగా తెలుపమయ్య తాలే. అబే ఏంది అని అయాలు దూరం దూరం పోతారు? ఏంది దూరం దూరం పోతారు? దూరం దూరం బాగా నువ్వు పైన పడితే మేము దూరం బాగా ఏం చేస్తావు? మిమ్మల్ని కొత్తే పాలు నన్ను కొత్తే నెత్తురాని వచ్చేదా? మేము పాలు, పెరుగు, నెయ్యి, ఊళ్ళో గడ్డి. అది మా శిశువు తినేది. ఊళ్ళో గడ్డి తిని బట్టి పట్ట పెరిగింది. నేను గురువు గారు కాబట్టి బిస్కెట్ తిని కాబట్టి నా పట్ట పెరగల. అవే రంగు రంగుల కులాలు లేవు, రకరకాలుగా మతాలు లేవు. రంగు రంగుల కులాలు లేవు, రకరకాలుగా మతాలు లేవు. కలిగిన వారే గొప్ప కులమయ్య, లేని వారు ఇక లేని కులమయ్య తాలే. అబే ఆ, కులం గురించి కొద్ది చెబుతీనియా. వశిష్ఠుండు ఓర్వశికి పుట్టెను, బోయబింట వాల్మీకి పుట్టెను. వశిష్ఠుండు ఓర్వశికి పుట్టెను, బోయబింట వాల్మీకి పుట్టెను. ఈగ లాగితే డొంగే గదులను. అదే స్వాములు, తీగ లాగితే డొంక కదులను. అరంజోతిమ్మ ఆడ పడిచయ్య తాలే. ఓరి ఎదవా, అరుణ్జ్యోతి మీ ఇంటి ఆడపడి చెత్త అయిందిరా. అబే ఆ, ఎందుకు అదియా? ఎట్టయింది చెప్పు. మీ తెల్లారుతుని పెళ్లిళ్ళు చేసి ఆ, అదే ఎవరికి? దంపతులకియా? దంపతులకి ఆ. పెళ్లి చేస్తే చూపిస్తాం. మీరు తెల్లారుతులు దంపతులు ఇద్దరు పెళ్లిళ్ళు చేసి ఆ, బయటికి తీసుకొచ్చి అదుగదుగో ఆరంజ్యోతి, ఇది ఇదిగో ఆరంజ్యోతి కదంటయ్యా. ఆ, ఎవరియామా? అది నచ్చేస్తున్నారు ఎదవా. అవి నక్షత్రం ఎందుకు అయితేయా? అమ్మ ఇంటి ఆడపడి చేయను ఎట్టయింది అక్క? నా యాది కట్టుబడుతున్నా. ఓరి అక్క, నీ తాగిన భూమి గడగడ వణుకుచుండెను, భూమిలోన ఓంకారం పుట్టెను. భూమి గడగడ వణుకుచుండెను, భూమిలోన ఓంకారం పుట్టెను. ఓంకారములో అండమాయను, అండములో నా పిండమాయను, పిండములో నా బ్రహ్మాండం ఆది జాంబవుడు ఉద్భవించెను తాలే.
గురుగారు ఏంది భూకంపం తీశారు గురుగారు? అరే కాక భూకంపం వచ్చింది. అబే ఏందే మీ బాబు సొమ్ము అంతా ఏం పోయింది? కింద బొగ్గు తగిలాడుకున్నారా? భూమి గడగడా గడగడా అడిగిందంటే వేరా చూసిండ్రా మీరు? మేము భూకంపం వచ్చిందని అదురుపోయి చస్తున్న గుండెలో అబ్బో భయం కూడా తెలుసా మీకు? భయం మేము పిరిగి బ్యామలు కాదా, భయం లేకుండా ఎట్టుండిదిరా. పావురా భయం లేదని గారియా? లేకపోతే అట్టుండిద్ది. అబే ఒకనాటి రోజున నేను నా ఆడది కలిసి అలా బత్తిన సాంబయ్య గారు అలా ఆయన కొంకులు కోయడానికి పోయామయ్యా. బాగానే ఉండవు కక్క. అదే సొద్ద కంకులు లేవేమి పుణ్యం బంగారం గాను. అక్కడ ఎంత లావునా ఎంత పొడుగునా అక్కడ దొరికిందియా. ఏడు అదే సొరకాయలు ఏమైనా యాల్ది. గురుగారు అంటే ఇంత పొడుగు అంటే ఇంత లావుదంటారు గురుగారు. ఏడ దాపడం ఇచ్చారా మాకు? అంటావు అదే గురుగారు. అవే మీకేం తెలుసుయా? పోయి బిస్కెట్లు తినండి. తిను. ఆది జాంబవుడు కోడి పుందయా ఆది జాంబవుడు పుట్టిన చోట ఆది శక్తి మరి ఉద్భవించను. ఆది జాంబవుడు పుట్టిన చోట ఆది శక్తి మరి ఉద్భవించను. కామ కామమని ప్రేమ పుట్టెను, అన్నని చెల్లెలు ప్రేమించనయా. శివ శివ రామ రామ గోవింద. అబే ఈ ప్రపంచం అంట పుట్టింది ఆ నుంచి కదన్నా వాళ్ళది. అబే నా చెప్పుదినియా. నీ చెప్పుదండి ఎదవా. అదే నేను చెబుతా ఈనండి ఈ పుణ్యం బంగారం గాను. చెప్పు. ఒకనాటి రోజున ఆదిశక్తి యుక్త వయసు రాగానే ఆది జాంబుడి వద్దకు వెళ్ళి, అన్నా నాకు కామం వచ్చేసినది, నన్ను ప్రేమించమన్నది. అన్నయ్య నన్ను ప్రేమించన్నది. లేదియా చెల్లెలు ముందు కలియుగం పుట్టబోచున్నది, అప్పుడు అవతారాలు పడిమారి అప్పుడు ప్రేమిద్దామన్నాడు. తెలుసులో మా పంచాంగంలో ఏంది అని పంచాంగంలో ఉంది. ఆది జాంబవుడు కోడి పొందయా ఆది శక్తి మరి కోడి పెట్టయా. ఆది జాంబవుడు కోడి పొందయా ఆది శక్తి మరి కోడి పెట్టయా. కొక్కరకో అని కోడి కూచను, పెట్ట పైన పుంజెక్కి తొక్కెను. పెట్ట అవతారంబు చేతను 3 గుడ్లను పెట్టి ఉండెను తాలే. కోడి 3 గుడ్లు పెట్టింది. మా ఇంటి పక్కన కంచెల సాంబయ్య గారిది గంపడి గుడ్లు పెట్టింది. ఓ చిచువా మన ఎరుపికి కిట్లయ్య కోడి అబ్బో పెద్ద గంపడు పెట్టి అబే నా వాళ్ళది అంత ఒక గాలి గుడ్లు కదండి. ఏ గుడ్లు మరి? మంచి గుడ్లా అబే ఈ దేవతా గుడ్లియా. అట్లా ఏట్ల వల్లే కదండి ఈ ప్రపంచం అంతా పుట్టింది. ఏ కొద్దిగా చెప్పు. అదే నా చెప్పు తినియా. చెబుతాయినండి. ఒకటవ గుడ్డు ప్రభావించను, ఒకటవ గుడ్డు ప్రభావించను. సూర్య చంద్ర నక్షత్రాలయన్ గగన మార్గాన పయనమాయన్ ఆలే. రెండవ గొడ్డు ప్రభావించను, రెండవ గొడ్డు ప్రభావించను. కామధేను ఒక పక్క పుట్టెను, కల్పవృక్షం ఒక పక్క పుట్టెను.
కామధేను ఒక పక్క పుట్టెను, కల్పవృక్షం ఒక పక్క పుట్టెను, అందులోన వేదాంతము పుట్టెను. వేదాంతంలో ఏమి జరుగు ఎక్కడెక్కడ వెతికి చూసినను. అదే సాములు, ఎక్కడెక్కడ వెతికి చూచినను ఒక్కండే దేవుండు పలికెను తాలే. కక్క కొద్ది అడగుండ్రా అడగుండ్రా. అబే 2 గుడ్లు నేను చెప్పాను కదా, ఆ 3వ గుడి మీరు చెప్పియా. 3 గుడా ఆ గుడి సార్ మాకేం తెలుసు. నాకు తెలుసు గురు. చిచువా, చెప్పు గురు. కోళ్ళు తింటాము, కాళ్ళు కాలు బారేస్తాం. మేక తింటాము, తోక బారేస్తాం. పొటేలు తింటాము, కొమ్ములు బారేస్తాం. అది దొంగతాడుగా తినే. తెలీదు. అబే నా యాల్ది 50 రూపాయలు ఉన్న మాంసం 1000 రూపాయలు అయింది. మీరు తినబట్టే కదండి నా యాల్ది. ఏదో మీరు కొద్దిగా దొంగతాడుగా తింటున్నా కాక. అదే కత్తి బాలయ్య కడిగి పోయి. ఎందుకు మన కోసేవాళ్ళు ఉండాలి. ఎరిపికి కిట్ట కోళ్ళు కోతా ఉండో. అవే నా చెప్పు తిని అదే కాదు చేసేది. ఏంది నీ చెప్పు తినేదే. 3వ గొడ్డు ప్రభావించను, 3వ గొడ్డు ప్రభావించను, విష్ణువీశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములై ఉద్భవించరు తాలే. అబే ఎట్టా పుట్టింది ఈ ప్రపంచం అంతా. గురుగారు ఎట్లా పుట్టిందంట? ఎట్టా పుట్టింది వాడికి ఏం తెలుసు, మనకి తెలుసు కానీ వాడికి ఏం తెలుసు. మనము ఎరిపికి కిట్టకి పెళ్లి చేసామా, మనము కావని యాంకర్రాకి పెళ్లి చేసామా. వాడికి 3 ఆడపిల్లలు పుట్టారు. సాంబాయి చేసినగా వాడికి మగపిల్లలు. ఎరిపికి రాంకాడికి పెళ్లి చేశా, వాడికి 2 ఆడపిల్లలు. ఒక గొల్లపాలెం, ఒకటి ములకలూరు. అట్ట పెరిగిపోయిందిరా చిచువా. నువ్వేందో స్వామి. అసలు శాంతయ్య గారు ఏం గురుగారు పొద్దులు తింటమైన కొద్దిగా మంత్రాలు అని చెప్పి. మంత్రాలు మనకి ఎందుకులే, ఓక తింటా ఉన్నావు. అబే మమ్మల్ని అడుక్కుని లేరంటయ్యా. ఎవరు కక్క దిక్కు లేకపోతే పొద్దునే లేదు మా ఇంటికి వచ్చి చారాకి డబ్బులు అడుగుతాను. నిన్ను అడుక్కునేది ఎవరు కక్క. ఇగో బిస్కెట్లు బిస్కెట్ మా కాళ్ళు ఆగినా. మేము తిన్నాం, మేము బేమలవే. ఇప్పుడు ఎవడి అడుక్కున్నా. అబే మా గురుగారు అడుక్కున్నాం. నేను చెప్తా అయినయ్యా. ఏం చెప్పు. మాదిగోడిని అడుక్కునేవాడు డొక్కలవాడు, డొక్కలవాడిని అడుక్కునేవాడు మోగలవాడు, మోగలవాడిని అడుక్కునేవాడు చెప్పల మోగలవాడు, చెప్పల మోగలవాడిని అడుక్కునేవాడు కులస్తుడు, కులస్తుని అడుక్కునేవాడు కులహీనుడు, కులహీనుని అడుక్కునేవాడు మైలపు చొక్కన్న, మైలపు చొక్కన్న అడుక్కునేవాడు చొప్పకట్లవాడు, చొప్పకట్లవాడిని అడుక్కునేవాడు చెప్పల సోరకుడు, చెప్పల సోరకుడు చెల్లెలు ఓర్వశి, ఓర్వశిని పొందినవాడు బ్రహ్మ, బ్రహ్మకు పుట్టినవాడు వశిష్ఠుడు, వశిష్ఠుడి భార్య చాండాలి, చాండాలి కుమార్తె శక్తి, శక్తికి పుట్టినవారు శపలాత్మ, శపలాత్మ చెప్పు కుమారుడు పరాచరుడు, పరాచరుడు భార్య అవి కైవర్తి, కైవర్తికి పుట్టినోళ్ళు వ్యాసులోరు, వ్యాసులోరుకి పుట్టింది ధృతరాష్ట్రులు పాండవులు. అబే అబే ఓబే 6 మీరు అంత కిందలే కదంట. మహా చక్రవర్తులు రా. ఏడున్నారు ఆ చక్రవర్తులు? చక్రవర్తులు చక్రవర్తులు అంటే మాదిగొండి అడుక్కునే వడగాలను మొదలు పెడితే ఏడకు వచ్చాయింది ఆ చక్రవర్తులు. యాడి ఆ చక్రవర్తులు నా యాల్ది. ఏంది కక్క మాట అంటావు? లేకుండా ఎట్టుంటారు వాళ్ళు? ఎంత పుణ్యం చేసుకుని చక్రవర్తులు అయితే నువ్వేంది ఆడున్నారు?
ఎక్కడ ఉన్నారంటావు? నీ దగ్గరకు వచ్చి ఉంటారా? అవే ఆ బిస్కెట్లు ఎవరు ఇచ్చిందా? నాది. నేను కదా అంటే ఇచ్చింది. నేను కొనుకొచ్చుకున్నా. మొత్తాన్ని అడుగు. అడుగు. ఎప్పుడు కొడతానా హాల్ది? నేను దారగారు వెంకటరాకాడ కొనుక్కున్నా. ఓ కాపుగారులారా, రామ్మ కొట్టుకాడి పోయి ఓ దొరగారులారా, తాగొచ్చిండు. ఒరే కాకు, నువ్వు తాగొచ్చినట్టుంది, కొద్దిగా ఎడముందు. నేను రామమ్మ కొట్టుకాడికి పోయి ఉంటాను, ఇంత పొరుగు తాగొచ్చుకుంటా. మతం నీదిరా, కులము మాదిగరా, మతం నీతిరా, కులం మాదిగరా. నే మనిషిని కాదంటారా, నన్నంటారా, నువ్వనంటారా. మతం నీతిరా, కులం మాదిగరా. చెప్పేది శ్రీరంగనీతిలో, దూరేదేవో దమ్మర గుడిసెలో. చెప్పేది శ్రీరంగనీతిలో, దూరేదేమో దమ్మర. మీ బతుకు మీ బతుకు నాగరిక లేదంటారా. మతం నీతిరా, కులం మాదిగరా. తొలుగు తొలుగు మన ఎలా వేస్తుంటారు, ముట్టిత మైలా పడతామంటారు. తొలుగు తొలుగు మన ఎలా వేస్తుంటారు, ముట్టిత మైలా పడతామంటారు. ఊపిరిపోయాక ఊపిరిపోయాక వలకులలోన మట్టి చేయమ్మ కాలు పడతారు. మతం నీతిరా, కులం మాదిగరా. కొద్దిగా పంచూడి పంచ పంచ నీతులు లెస్సగా చెబుతూ ఉంటారు, నెత్తిన చేతులు పెడతామంటారు. నీతులు లెస్సగా చెబుతూ ఉంటారు, నెత్తిన చేతులు పెడతామంటారు. పొట్ట జానడు ఆశబారడు డబ్బు కోసమై గడ్డి తింటారు. మతం నీతిరా, కులం మాదిగరా. శాస్త్రాలన్నీ చదివిన వాళ్ళు, పురాణాలు తిరగేసిన వాళ్ళు. శాస్త్రాలన్నీ చదివిన వాళ్ళు, పురాణాలు తిరగేసిన వాళ్ళు. ఎక్కడో దేవుడు ఉండడంటాడు, అది ఎక్కడంటే నోరెల్ల పెడతారు. మతం నీతిరా, కులం మాదిగరా. నే మనిషిని కాదంటారా, నన్నంటారా, నువ్వనంటారా. మతం నీతిరా, కులం మాదిగరా. అవే బేపనయ్యా, మీరు ఎవరన్నా మాకు పరాయారంటియా?
ఎంత పరాయాలు అవుతున్నావు? ఎన్ని అనుకున్నా ఆ, మా మేనళ్ళు గద మా గురువు అబే ఆ, రేపు ఆ, బేత్తారం ఆ, మా ఇంటికి రండియా. మా గురుగారు మా శిశుని కొద్దిగా ముడిసేసి పెడతాను. ఎవరికి మా శిశువుకి? మా నీకు గురుగారు- నీకు నాకేదో మా శిశువు తెలుసు. గురువు గారికే ఆ చిచ్చుకి చాలా ఉంది ఆ నెత్తిన, నీకు లేదుయా. లేకపోతే మా తిన్నో నేను పెడతా ఎంత. వాళ్ళు బాగా తింటా తింటారు. గురుగారు. అబే ఇప్పటికే చాలా పొద్దుపోయింది. నా యాళ్ళది ఇంటికి పోతే నా ముత్తి చీపిరే తీసుకునిద్దో చేట తీసుకునిద్దో. మా ఆడదాన్ని చూసినారా సమలారా, మా చిన్నదాన్ని చూసినారా అయ్యలారా. మా ఆడదాన్ని చూసినారా సాములారా, మా చిన్నదాన్ని చూసినారా అయ్యలారా. మా ఆడదాన్ని మా తోటిదాన్ని మా చిన్నదాన్ని చూసినారా సాములారా, మా ఆడదాన్ని చూసినారా అయ్యలారా. ఏమయ్యా మా ఆయన ఏమైనా చూసినారా? మా ఆయన ఏమైనా చూసినారంటయా? అదే మా ఆయన, మా బావ, మా భర్త, మా లవరు, మా మొగుడు. ఎంతమందిని అటు చేసుకుంటారా? ఏదో కొంత భ్రమగా ఉన్నప్పుడు మామ అంట, కొద్దిగా ఎక్కువైతే భ్రమ మా ఆయన అంట, ఇంకొద్దిగా ఎక్కువైతే మా భర్త అంట. ఎంతమంది నాకు అర్థం కాలేదు. అందుకెళ్ళి సరే కానీ మా ఎత్తు పిల్లలే వచ్చిన కానీ అసలు ఇంకెవరో చెప్పు. నేనెవరినో చెబుతానండి. ఒక సంగతి ఎందుకు, నా సంగతి చెప్పు. ఒక సంగతి ఎందుకు, నా సంగతి చెబుతానండి. నేను మదిగొల్ల పిల్లనయ్య సాములారా, నేను మానవతో రాముడయ్య సాములారా. మా యుద్ధాన్ని చూసినారా సాములారా, మా యుద్ధాన్ని చూసినారా సాములారా. నేను పెద్దింటి చిన్నదాన్ని సాములారా, నేను ముద్దు రాముడయ్య సాములారా. నేను పెద్దంటే చిన్నదాన్ని సాములారా, మంచి ముద్దు రాముడయ్య సాములారా. నేను యేసుగాడి కొడుకునయ్య సాములారా, నేను జానుగాడి కొడనయ్య కాపులారా. ఆడ ఉంటుంది
ఎక్కడ చచ్చినాడేమో పొద్దున అనగబోయాడు దొంగ చచ్చినోడు అంతులేడు పంతులేడు అసమో నందులు లాంటి 2 పందులు చెరువు లాంటి 2 చేటలు 7 దున్నపోతులు పాడి ఎల్లలేని పాడి పాపం మా అత్త ఎగ్గట్టి కవ్వం ఎప్పుడు దించేదే లేదు మానకుండా బియ్యం పోసి ఇటు ఒక మెత్తు గిద్ద నిండా పెసర పోసి ఇటు ఒక మెత్తు ఇంట్లో ఇత్తులు లేవు ఈ సంసారం ఎడతగలెట్టాలంట అయినా ఇట్టాడు మొగుని పెట్టుకొని ఎట్టంట ఈ సంసారం చేసేది ఈ కాపురం చేసేది ఎట్టంట అయినా ఈ కిట్టి మామ చేసింది ఇట్టాడు మొగుడు నాకు
ఓ వెంకాయమ్మ, ఓ పుల్లాయమ్మ, ఓ గొంతులో గొరక్క, ఓ రోడ్డు మీద రావాలమ్మా. ఏమ్మా మా ఆయన ఏమన్నా చూసినారంటమ్మా? మీ ఆయన ఆవిడమ్మ కొట్టుకే పోయి ఉంటాడు ఎరుకు. అయినా సాగిపోతే ముందు పెట్టి ఈ తాగుబోతు మొగుని పెట్టుకొని ఎన్నాలని ఈ సంసారం చేయాలమ్మా? ఏందమ్మ బో నవ్వుతూ ఏందమ్మ బో నవ్వుతుండ్రు? నేను కాబట్టి మా ఆయనతో ఎట్లా ఏగుతున్నా. మీరు ఏనైతేనా మీరు కనుకైతే అన్న ఇయర్కి అంతా అయిపోయేది. అని ఆయన బో నవ్వుతుండ్రు. ఏది బో నవ్వుతుండ్రు? ఆయన బో పనివాడు మా ఆయన బో పనివాడు వంగ కూకో కూకో కనుక పని మీద కూర్చుంటే పొద్దున కూర్చుంటే పొద్దున దాకా పోటముడి పోటు తెంపు లేకుండా పడుతూనే ఉంటాడు. కోడి పొడిచేది చెప్పులు సేల్లేవయ్యా. చెప్పులు చేయలేనా? ఆ, ఇంకేందో అనుకుంటున్నానే. ఇంకేమీ లేదు. ఈ మనిషికి పోటు పొడుతున్నాడు కలిసి నడిచింది పైన. అయినా ఈ తాగుబోతు మొగుని పెట్టుకొని ఎట్లా ఈ సంసారం చేసేదంట? నేనేమి చేతురా భగవతి గురుడా మొగుడు తాగుబోతు, నా మొగుడు తాగుబోతు, నా పెళ్లి చేసిన పెద్ద మనుషులకు తప్పదు నా ఉసురు, భయమ్మో తప్పదు నా ఉసురు. అందరము ఉన్న సీరాలల్లి సీరలు తెచ్చారే, నా మొగుడు సీరాలల్లి సీపిరి తెచ్చాడే, భయమ్మో సీపిరి తెచ్చాడే. నేనేమి చేతురా భగవతి గురుడా మొగుడు తాగుబోతు, నా మొగుడు తాగుబోతు, నా పెళ్లి చేసిన పెద్ద మనుషులకు తప్పదు నా ఉసురు, భయమ్మో తప్పదు నా ఉసురు. అందర మగళ్ళు బెసవాడల్లి బేసర తెచ్చారే, నా మగుడు బెసవాడల్లి బేవరు సయ్యాడే, భయమ్మో బేవరు సయ్యాడే. ఏమి చేతురా భగవతి గురుడా మొగుడు తాగుబోతు, నా మొగుడు తాగుబోతు, నా పెళ్లి చేసిన పెద్ద మనుషులకు తప్పదు నా ఉసురు, భయమ్మో తప్పదు నా ఉసురు. అందర మొగళ్ళు గుంటూరెళ్ళి గొడ్డలు తెచ్చారే, నా మొగుడు గుంటూరెళ్ళి గోటం తెచ్చాడే, భయమ్మో గోటం తెచ్చాడే. పిల్ల పోయితుంది పైకి పోలేకపోతున్నా. బామాయో ఏందండి ఏందండి గారు ఏం పంతులు గారు? యాంది వచ్చింది గోటం గోటం గోట గురించి తెలుసు నీకు? తెలిసి మర్చిపోయి ఉంటారు ఆయన, మర్చిపోయి ఉంటారు వయసు అయిపోయినలా. ఏంది గోట అంటే మాకేం తెలియదు, నీకేం తెలిసిన గోటం? ఆయన కూడా చూసుకోండి, ఆయన పని కూడా అయిపోయింది. ఇంకా ఆయన పని కూడా అయిపోయిందిలే. గోటం అంటే నీకు కూడా తెలియదా? గుద్దుకోవటానికయ్యా, అదేనయ్యా చెప్పులకు చేయాలా. ఇంకా నేను ఏదో అనుకుంటున్నా. నేనేమి చేతురా భగవతి గురుడా మొగుడు తాగుబోతు, నా మొగుడు తాగుబోతు, నా పెళ్లి చేసిన పెద్ద మనుషులకు తప్పదు నా ఉసురు, భయమ్మో తప్పదు నా ఉసురు. అమ్మాయిని పెళ్లి చేసింది ఎవరు ఇక్కడ ఈ ఊర్లో? ఎవరు? కాంటి పుల్లారావు గారు, ఈ ఎరిపి కెట్టి గారు ఒకళ్ళు. వీళ్ళిద్దరు ఎవరు ఉన్నారా? ఇంక వీళ్ళిద్దరే, ఇంకెవరు లేరు ఊళ్ళో. ఏరేశ్వరరావు చేయలేదా? ఏసురావు చేయలా. రావాల వాడు జిమ్మన రావాలి వాడు జిమ్మాడా, వచ్చిన బొమ్మ వాడు బొచ్చులో బొమ్మరాయేసి కొట్ట.
కూర్చో అన్నీ కూర్చో సైడ్లో కూర్చో అక్కడ కూర్చో అద్దెకు మార్చుకోవాలి ఎప్పుడు చెప్పి నీకు కల్లే తాగవలెరా ఇక అక్కడు కల్లే తాగవలెరా బ్యాందీ తాగగలరా ఇక అక్కడు బ్యాందీ తాగగలరా సరాయి తాగగలరా ఇక అక్కడు సరాయి తాగగలరా కళ్ళు తాగినోడు కైలాసం పోతాడు బెందే తాగినోడు బెమ్మలకం పోతాడు సరాయి తాగినోడు స్వర్గలకం పోతాడు ఓ సాములు ఏమి తాగనివాడు యమలోకం పోతాడు కళ్ళే తాగబల్లరా ఇక అక్కడ అరే నా యాది ఇది నా గుడిసేనా ఈత చెట్టు మా ఇల ఏలుపై ఆ తాటి చెట్టు మా కన్న తల్లయ్య ఈత చెట్టు మా ఇల ఏలుపై ఆ తాటి చెట్టు మా కన్న తల్లయ్య వంగ తాటి కళ్ళు ఒక ముందేస్తే ఏటికొక్కదు నగిరి బాబునయ్య కల్లే తాగబల్లరా బ్యాందీ తాగగలరా ఇక అక్కడ బ్యాందీ తాగగలరా కల్లే తాగబల్లరా ఇక అక్కడ కల్లే తాగబల్లరా సారాయి తాగగలరా ఇక అక్కడ సారాయి తాగగలరా అవి ఇది నా గుడిసేనా ఇది మా పెద్దోడు గుడిసా ఇది మా నడిపోడు గుడిసా అబే ఇది నా గుడిసా ఇంటికి సక్కదంగానే వచ్చిన అయినా ఏంది ఇది ఉలకదో వెలకదు ఓ సిమ్ముత్తా ఏందబ్బా ఈ కక్కడ దెబ్బ అంటేనే ఈ మొలకలూరి గ్రామంలో దున్నపోతులన్నీ గడ్డ 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 వణుకుతాయి అట్లాంటిది మొట్టికి నేనంటే లెక్కలేదేందియా అసలు ఇది ఎవడాబు చూసుకొని ఆ బచ్చన్ సాంబయ్యాబు చూసుకొనా లేకపోతే బచ్చన్ రామారావు చూసుకొనా నా యాళ్ళది ఎవడాబు చూసుకొని ఇది రాని నా యాళ్ళది కోస్తా అబే సొరకాయలేవయ్యా ఓ సిముత్య రాని నా యాళ్ళది నరుకుతా అబే కట్టె పొల్లలు లేవయ్యా మీ పుణ్యం బంగారం గాను రాని నా యాళ్ళదాన్ని చించుతా అబే గొడ్డ పీలకు లేవయ్యా మీ పుణ్యం బంగారం గాను ఇదంతా ఎందుకుయా అది నా పెళ్ళాం నేను దాని మొగుడిని లేదు అదే నాకు మొగుడు నేనే దానికి పెళ్ళాన్ని మధ్యలో మీకెందుకుయా మీ కింద పెడతాం మీద పెడతాం మధ్యలో పచ్చని కాపురం నిప్పు పెట్ట మాకు అసలు ఏంది ఇది పలకదు సాయి ముత్య గౌళ్ళ లచ్చమ్మ గాడికి పోయి
3 ముంతలు తాటి కళ్ళు, 4 ముంతల ఈత కళ్ళు తాగి వస్తా. ఈసారి పలికింది పిలిస్తే, లేకపోతే తంతే దాన్ని పుట్టింట్లో పోయి పడాలా. దీని సంగతి, దీని వెనకాల నోటి సంగతి తేలుతాయ్యా. ఈ సాంబయ్య సంగతి అడుగా బాలయ్య చూస్తున్నాడు, ఆ బాలయ్య సంగతి కూడా చూస్తా. చాయ్ ముత్య ఓసాయ్ ఓసాయ్ సౌని అక్క సౌ మావా నువ్వు నన్ను కొట్టినా నేను నిన్ను కొట్టినా మావా. ఎవరిని కొడితేమే ఊళ్ళో పరుది మాకే నలుగురిలో. నా యాళ్ళు వేసుకుంది కాదు దిగిపోయిందే. నిద్ర మంచాలు లేచి ఎక్కడికి మావా నువ్వు పోయింది? వచ్చి నోని అడిగిపోయినానే. మన పెదగాపు గారు లేరు, ఎవరు ఆయన? అదే ఎవరు తెలియదు. తెలియకనేగా. ఆ బాలయ్య గారు లేరు, ఉన్నారు. ఆయన నోన్ తానికి పోయినానే. ఆయన ఉండేది మావా. ఆశయ్ నీకు అంతా అనుమానమేనే. ఆయన తోడు ఉండడానికి పోయినా నీ పుణ్యం బంగారంగాన. వాసని ఆయన గారు వచ్చేమన్నారు తెలుసా? ఆ ఎరువిక్కు కెట్టి దొర గారు వచ్చి వచ్చి ముత్తా మీ ఆయన అసలు మా పని చేయట్లా, మా పని మానుకోమండ మావా. ఏంది పని మానుకోమండా? అయినా ఆడి పని చేయింది ఎప్పుడే నేను. వాళ్ళ అబ్బాయి గారు అయితే మెడిం వెళ్ళేసానా, వాళ్ళ అమ్మాయి గారు అయితే ఎదురు పెట్టి పంపించినానా? ఎదురు పెట్టేది మావా. వచ్చి ఎదురారు లేవు నీ పుణ్యం బంగారం. అంత అనుమానమే నీకు. వాళ్ళ అవ్వగారు వచ్చి చెవులు కోసి పంపించినానా? చెవులు కోసేది మావా. సరే రావడపు చెవులు లేవే. ఆయన గారు వచ్చి అరే కక్క నేను వినకుండా పోవాలంటే ఆ ఏసరా కొట్టు పక్కన ఒంగో పెట్టి పట్ట 4 పోట్లు అయితే పొడిచినాను కదా. ఏంది వంగబెట్టి పొడిచినవా? మరి వంగబెట్టినే కదా పొడిచేది, నిలబెట్టి పొడుతురా. వంగబెట్టి పొడిచేది మావా. ఏంది మావ నువ్వు పొడిచింది? అసలు చెప్పుకి సేలేవు నీ పుణ్యం బంగారంగా. ఓ అంతేనా? ఆ చింతా తిరుపతిరావు గారు వచ్చి వచ్చి ముత్తా సంవత్సరం అవుతుంది మీ ఆయనాడు, సంవత్సరంన్నర అవుతుంది మా ఇంటికి రాగా అసలు ఖాతా మానుకోమన్న మావా. అసలు ఆ జిల్లమూడి సీనికి నేను పెట్టండి ఎప్పుడే ఖాతా మానుకునేది ఏంది ఆయన. ఇప్పుడు పుట్టింది ఆ ఖాతా. వాళ్ళ జేజీ గారికి మా జేజీ గారు పెట్టిండా, వాళ్ళ ముత్తాత గారికి మా ముత్తాత పెట్టిండా, వాళ్ళ తాతగారికి మా తాతగారు పెట్టిండా, వాళ్ళ అయ్యగారికి మా అయ్యగారు పెట్టిండా. ఇప్పుడు కాంతో గుంతో ఆయన గారికి ఆయన కొడుకులు గారికి ఇప్పుడు నేను కాదంటే 3 ఎత్తుల 30 పెడుతుంది. నిజమే. వాళ్ళ జేజీ గారు మీ జేజీ పెట్టుండొచ్చు, వాళ్ళ తాతకు మీ తాత పెట్టుండొచ్చు, వాళ్ళ అయ్యకి మీ అయ్యి పెట్టుండొచ్చు. నువ్వు నాకే పెట్టవు కానీ మామ, ఇంక వాళ్ళకేళ్ళకని పెడతావు మావా. ఏంటిదే పెట్టంది నీకు? ఎప్పుడు పెట్టినావు మావా? మన పెళ్ళి ఎన్నాళ్ళు అవుతుంది? అయిందే 7 ఏళ్ళు. 12 ఏళ్ళు అయిందే. 12 ఏళ్ళ నుంచి నువ్వు ఇయర్గా పెట్టుంటే ఇయర్ 10 మంది పుట్టేవాళ్ళు మావా. సరే ఏందే నీకు పెట్టండి? ఏం పెట్టినావు మావా? ఎప్పుడన్నా పెట్టారు కదా? అసలు ఎప్పుడు 30 పూట్ల 3 ఎత్తులు తింటనే ఉన్నావు కదే, ఇంకా నేను పెట్టండి ఏంది నీకు? ఓ ఎప్పుడు పెట్టా ఎండిపోయిన రాగ సంగటే కదా మావా. వాసని నీకేం చెప్పినా నేను ఆ ఏశ్రాధార్ కాడికి పోయి కొద్దిగా పెడుచుకోమల్లా. నువ్వు చెప్పగా నేను పోయినాలా మావా. నేను పోయాలక అప్పుడే వాటల పని చేసుకుని ఇంట్లో పోయి కూర్చొని కాళ్ళారు తప్పుకొని మధ్యలో పెట్టి పీక్కుంటాను మావా. ఏంటిదే పీక్కునేదే? కొబ్బరికాయ పీసు మావా. అంతా నీకు అనుమానమేను. ఏందే ముత్తే ఈ జాంగాడు వచ్చిన అన్నాడు. దొరగారు కాసిన మేర గింజలు పెడితే గంజి కాసుకుంటా అన్నా మావా. లోనాకు రమ్మండు. పోయినా మావా. గుడ్డ పరుచుకోమండు.
గుడ్డ పరుచుకోమన్న మావా. పరుచుకున్నామంటే పరుచుకున్నా మావా. ఇంకా సల్లంగా ఓపిక చేసుకొని లేచి వాటు కొట్టుకోండి మావా. అడుబోర్లు ఇచ్చి ఇడుబోర్లు ఇచ్చి అడుబోర్లు ఇచ్చి ఓసి ముత్తే ఇంకా నా వల్ల కాదా ఆయనకి మా వాడు వచ్చినారా పెడతాను మావా. ఆశయ్ ఏంది నువ్వు చేసింది? అబ్బాయి ఏందంట ఆ దొరగారులని ఆ పెద్ద మనిషి అని ఆయన ఇంటికి పంపిస్తే గింజల కోసం ఈ పని ఆయన చేసినది. ఆయన వాటేసుకోవటం ఏంది, అటు ఇటు పొర్లేయటం ఏంది, ఆయన లేవంది ఏంది, వాళ్ళ పిల్లలు వచ్చి పెట్టేది ఏంది. అయినా ఈ సంగతి ఏందో బజార్లో సాటింపేసి పాటిపాటం చెట్టుకాడ పంచాయతీ జరగాల్సిందే. ఓర దొంగ సచ్చినోడా, ఆయన వయసు ఎంత ఉండిద్ది? ఉంటాయి 50-60. ఏం మావా ఆయనకేం లేచిద్ది? ఇంకా 30 ఏళ్ళోడికి నీకే లేకపోతే ఆయనకేం లేచిద్ది మావా? ఏంటిది లేవుంది? ఏంటి వడ్ల బస్తా మావా? ఓసి నీ వడ్లు బస్తానా? నువ్వు చెప్పిన మాట విని పోతే రేపొద్దు టీ కూడా ఇచ్చేవాడు కాదు, చెప్పుని కొట్టేవాడేనే. హాస్యముత్య ఎర్ర జర కట్టావు, మల్లెపూలు పెట్టావు, నక్లీసు వడ్డాను ఏదో తేడాగా ఉంది. పచ్చీర కట్టి పటపట్లాడుతున్నావే. ఓ ముద్దెట్టవు, ఓ పాడబాడు. నేనేమి చేసినాను ముత్తా, నేనేమి చేసినాను ముత్తా, నువ్వంట చాలా నాకు భక్తి, నువ్వంట చాలా నాకు భక్తి. ఓ చెప్పటి సదోడి నన్ను పొడుగుటాకు, ఓ చెప్పటి సదోడి నన్ను పొడుగుటాకు. చిగ్గెందుకే చిన్నదానా, ఒక చిగ్గెందుకే చిన్నదానా, ఒక చిందేసుకుందాము రావే. చిందు కాదు కింది కాదు రోరే, చిందు కాదు కింది కాదు రోరే, చింపదాన్ని కాళ్ళు పట్టారో రే. పడితే కాళ్ళు పట్ట వాళ్ళనే ముద్దు పెట్టవాలని. ముద్దు పెట్టేవాడి వద్ద ఓరే, ముద్దు పెట్టేవాడి వద్ద ఓరే, నువ్వు 3 దాములు కొట్టమంటారో రే. వచ్చే 3 దోమలు పట్టినది నాకు, వచ్చే 3 దోమలు పట్టినది నాకు. మీ బెర్రదోడ దచ్చపోయినానే, ఆడ బెర్రదోడ దచ్చపోయినానే. కాలు దొరక ఏమి చేయలేదే, వచ్చే కాలు దొరక ఏమి చేయలేదే. నీ అన్నదమ్ముల బాగా వేసినానే, నీ అన్నదమ్ముల బాగా వేసినానే. మీ గుంపుకు చాలు, మా గుంపుకి వేసినట్టు మావా. ఓసిని మొత్తం మీ వాళ్ళకే వేసినాను కదే. ఆ కింది బజార్ నుంచి ఆ పై బజార్ దాకా మొత్తం పంచుకుంటూనే వచ్చినాను కదే. లాట్కి ఒక ముఖ కూడా మిగలేదు నాకు బొవ్వలోకి. వాళ్ళు ముందు పంపిస్తుంటారు, తాగొచ్చుంటాం మావా. అసలు నాకు ఒక సుఖ కూడా పోయలేదు వాళ్ళు. సమ్మత్య ఇంటికి పోయి వచ్చిన కానీ అంత తేడాగా ఉంది. కొప్పులో పూడి ఎక్కడై అసలు ఈ వ్యవహారం ఏందో చెప్పవే. ఓరే దొంగ వచ్చినోడా, నీకెప్పుడు అనుమానమే. కొప్పు చూడు కొప్పు అందమ చూడు, కొప్పు చూడు కొప్పు అందమ చూడు, కొప్పున ఉన్న పువ్వుల చూడు. ఓ మావా
వసి కొప్పు చూసి గొప్పందము చూస్తే కొప్పు చూస్తే గొప్పందము చూస్తే కొప్పున ఉన్న పూలను చూస్తే ఓ ముత్తా నువ్వు మునుబుడ్డి వలనే లేవే నువ్వు మునుబుడ్డి వలనే లేవే చూడు చవ్వందమ చూడు చవ్వందమ చూడు చెవున ఉన్న కమ్మడ చూడు ఓ మావా నే మునపటి వలనే లేనా చెవు చూస్తే చెవు అందమ్మ చూస్తే చెవు చూసి చెవు అందమ్మ చూస్తే చెవుకు ఉన్న కమ్మల చూస్తే ఓ ముత్తా నే మునుబుడ్డి వలనే లేవే నువ్వు మునుబుడ్డి వలనే లేవే ముక్కు చూడు ముక్కన్నమ చూడు ముక్కు చూడు ముక్కన్నమ చూడు ముక్కున ఉన్న ముంగర చూడు ఓ మావా నే మునపటి వలనే లేనా ముగ్గు చూస్తే ముగ్గు అందము చూస్తే ముగ్గు చూస్తే ముగ్గు అందము చూస్తే ముగ్గుకు ఉన్న ముగ్గుర చూస్తే ఓ ముత్తా నువ్వు మునుబుడ్డి వలనే లేవే నువ్వు మునుబుడ్డి వలనే లేవే చెయ్యి చూడు చెయ్యి అందమ చూడు చెయ్యి చూడు చెయ్యి అందమ చూడు చేతిన ఉన్న గాజులు చూడు ఓ మావా నే మునపటి వలనే లేనా చెయ్యి చూసి చెయ్యి అందము చూస్తే చెయ్యి చూసి చెయ్యి అందము చూస్తే చేతికి ఉన్న గాజులు చూస్తే ఓ ముత్తా నడుము చూడు నడుమందమ చూడు నడుము చూడు నడుమందమ చూడు నడుమున ఉన్న పిగుమును చూడు ఓ మావా నే మునపటి వలనే లేనా అసలు నడుము చూసి నడుము అందము చూస్తే నడుము చూస్తే నడుము అందము చూస్తే నా బిగువును చూస్తే ఓ ముత్తా నువ్వు మునుబుడ్డి వలనే లేవే కాలిన ఉన్న కడియను చూడు ఓ మావా నే మునపటి వలనే లేనా అచ్చ కాళ్ళు చూసి కాలందం ముత్తా నువ్వు మునుబుడ్డి వలనే లేవే నువ్వు మునుబుడ్డి వలనే లేవే ముత్యా నీ మీద అనుమానం తీరిందే మంచి పేం పాట ఒకటి పాడవే అబ్బా ఎన్నాళ్ళకడిది మా ప్రేమ 12 సంవత్సరాలకు గాను మా మామకి ఇవాళ పుట్టింది ప్రేమ కొదమ సింగపు అడుగులున్న మనగాడా నేనిలో పసిడి వన్నెల చూపులున్న చిన్నవాడా మెరుపులున్న చిన్నవాడా రా యాడికే గుడిసెలోకి ఆహా కక్కయ్య మామ రారాదురా నీ రంగేల ప్రాయంబు నీదేనురా చలిగాలి వీసేను నీ కోసమే ఈ చలి సైక చేసేది నీ కోసమే చలిగాలి వీసేది నీ కోసమే ఈ చలి సైక చేసేది నీ కోసమే మనసందుకో నా మనులందుకో నీకు మామ రాదురా నీ రంగేల ప్రాయం
ఈ చలి సైక పొదరిల్లో నిన్ను నన్ను రమ్మన్నది నా మదిలోనే రాగాలు జుమ్మన్నవి పొదరిల్లు పొదరిల్లో నిన్ను నన్ను రమ్మన్నది నా మదిలోనే రాగాలు ఆడాడవా సయ్యాడాడవా ఓ మగరాయుడా నీకు పిగువేలా మన గుడిసా నిన్ను నన్ను రమ్మన్నది నా మదిలోనే రాగాలు జుమ్మన్నవి మన గుడిసా నిన్ను నన్ను రమ్మన్నది నా మదిలోనే రాగాలు జుమ్మన్నవి మనసందుకో నా మరులందుకో ఓ మగరాయుడా నీకు బిగువేలరా రా కట్టయ్యమా మావా మంచి ప్రేమ పాడవాడు పాడవా తనివి తీరలేదే నా మనసు నిలువలేదే ఏనాటి బంధమే అనుబంధం చెలియా ఓ చెలియా వసంత వేళలలో వల్లపుల్ల ఊయలలుగినమే ఎన్నో వసంత వేళలలో వల్లపుల్ల ఊయలలుగినమే ఎన్నో పున్నమి రాత్రులలో అన్నెల జలకాలాడినమే అందని అందాల అంచుకే చేరినను అందని అందాల అంచుకే చేరినము తీయని హృదయంలో తేనెలే కురిపించినను తనివి తీరలేదే నా మనసు నిలువలేదే ఎప్పుడు నీవే నాతో ఉంటే ఎన్ని వసంతాలైతేనేమి ఎప్పుడు నీవే నాతో ఉంటే ఎన్ని వసంతాలైతేనేమి కన్నులు నీవే కనబడుతుంటే ఎన్ని పుణ్యములు వస్తేనేమి
తీయని హృదయంలో తేనెలే కురిపించెనను, తీయని హృదయంలో తేనెలే కురిపించెనను, కమ్మని లోతులలో హాయిగా ఊగినమే తనివి తీరలేదే, నా మనసు నిలువలేదే, ఏనాటి బంధమీ అనుబంధం చెలియా, ఓ చెలియా. భలే కక్కయ్య మామ హుషారైన మామ, భలే కక్కయ్య మామ హుషారైన మామ, నీ వాళ్ళ చూపులలోన నేను ఓడిపోయానే. ఒక్కంటి నీ గుగ్గాయం అన్నది, ఒకసారి నీ మోము ఇమ్మన్నది, నా మోము నాకందించవా. ఏకాంత వేళ ఉదాసేయకు, నీ తీపి కౌగిళ్ళలోన నేను ఓడిపోయానే. అందమైన దానా చందమామలాంటి దానా, నీ అందమంతా చూసి నే మురిసిపోయా జానా, అందమైన దానా చందమామ లాంటి దానా, నీ అందమంతా చూసి నే మురిసిపోయా జానా, నీ అందమంతా చూసి నే మురిసిపోయా జానా. హైదరాబాదులోన హైటెక్ సిటీ నాదే, హైదరాబాదులోన హైటెక్ సిటీ నాదే, హైటెక్ సిటీలోన ఆటాడుకుందము రావే, టెక్ సిటీలోన ఆటాడుకుందము రావే. గాలోన ఆ గాజులంగడి నాదే, గాజు గాలోన గాజులంగడి నాదే, ఆ గాజులు నీకే నీ చేతికి వేసుకురావే.
చిలకాలూరిలోన ఆ చీరలంగడి నాదే, ఆ చిలకాలూరిలోన ఆ చీరలంగడి నాదే, ఆ చీరలన్నీ నీకే, నీ ఒంటికి చుట్టుకురావే అందమైన దానా. కర్నూలు జిల్లాలోన ఆ కాటకలంగడి నాదే, కర్నూలు జిల్లాలోన ఆ కాటుకలంగడి నాదే, ఆ కాటుకలన్నీ నీకే, నీ కనులకు పెట్టుకురావే. హోసి ముత్య తంగడి చెక్కల బావులు కొద్ది కళ్ళనీళ్ళు పోయివే, కొద్ది గంజి పోయివే, అలా ఉట్టి మీద మట్టి పెడతలో ఉండే పోసుకొని తాగు. అబ్బేసి నీ చేతుడు పోయివే. రామా పోస్తా. ఒక పుణ్యక్షేత్రము చూడాలన్నా మన శరీరంలో లోసూపు చూసిన చూడగలము నాయన. అది ఎట్లా స్వామి? చక్రమున చక్రమున నాయన సిద్ధం ఈ పాఠము శ్రద్ధగా చదువు. అలాగనే స్వామి. రేపు వైశాఖ శుద్ధ దశమి. ముత్తికి అక్కడ పోయారా ఉన్నారా? అట్టట మనలో దేవుళ్ళుంటే ఈ జనం మొత్తం గుళ్ళకి గోపురాలు ఎందుకు పోతారు? అయినా ఈ బావిగడ్డ పైన ఈ పిల్లిగడ్డ పైన చెప్పేది నిజమేనంటవా? అయినా నిజమేనా ఏంటో లేకపోతే ఎందుకు చెప్పుకుంటారు? అయినా ఉండే ఉంటారు. ఈ సందేహం తీరేది అంటారు బా. ఈయన కోద్దామా? ఆయన మన ఊరుకోడు. ఇడిగో ఈయన కోద్దాం ఏం అసలు లేడు. మరి ఎవరిని కోద్దాం? అయినా ఎవరిని కూతే ఎవరు ఊరుకుంటారులే. ఇంటికాడ నా ముత్తి బిర్రు తిని గుర్రెక్కి నిద్రపోతుంటుంది. దాన్ని కోస్తా దేవుళ్ళని చూస్తా స్వర్గలోకం పోతాను. యా ఓసే ముత్య కొద్దిగా పక్కవే. ఇటు కూర్చో, ఇటు కూర్చో. దొంగ సచ్చినోడు ఈజాన్ పక్కేంద్రా. అజయ్
అడవిలో చాలా చాలా జరిగింది కానీ కొద్దిగా పక్కే బొబ్బందాం. అడుకో లేదు కానీ ఇదే సమయం ఆ రాములమ్మ కాడికి పోయి ఒక ముంత తాటి కళ్ళు 4 ముంతలు ఈత కళ్ళు వేసేస్తాను. అబ్బన్నా తందానన్న అందారేకే దండాలయ్యా తగినోట నోట నిజం తన్నుకొని వస్తాదయ్యా తగినోట నోట నిజం తన్నుకొని వస్తాదయ్యా అబ్బన్నా తందానన్న అందారేకే దండాలయ్యా. ఏలేవాడిది ఎద్దు పోయినా కాసేవాడిది కన్ను పోయినా ఏలేవాడిది ఎద్దు పోయినా కాచేవాడిది కన్ను పోయినా నీతో నాకు పని ఏముంది లోకంతో ఇక సరి ఏముంది ఉన్నమాట అవునన్నరో రన్నో చిన్నన్న నే నన్నమాట అవునన్నరో రన్నో చిన్నన్న. అబ్బన్నా తందానన్న అందరికే దండాలయ్యా తగినోట నోట నిజం తన్నుకొని వస్తాదయ్యా తగినోట నోట నిజం తన్నుకొని వస్తాదయ్యా అబ్బన్నా తందానన్న అందరికే దండాలయ్యా. సమయం దీనికి వస్తా దేవుని వస్తా రక్తం మాంసం ఎముకలే కదయా ఏది ఆ దేవుళ్ళు అయినా ఈ మాయ గురువు నమ్మి నా బంగారం వంటి ముత్తిని పట్టున పెట్టుకున్నా. ఓ ఈ మాయ గురువా నీ మాయ మాటలు నమ్మి నువ్వు చెప్పిన మాటలు విని నీ క్షేపం లాంటి నా ముత్తిని పొట్టన పెట్టుకున్నా. నా ముత్తిని నరికిన కత్తితోటి నిన్ను నరుగుతానయ్యా. ఎవరు నాయన నీవు ఏమంటివి? మీ ఇద్దరు చెప్పుకోండి. నాయన సిద్ధ ఎవరు మన మాటకి బదులు పలుకుతున్నారు? మళ్ళా వచ్చి చెబుతురు కాగా అంతేలే. ఏమిది అంతా అయిపోయింది. బైక్ దగ్గర ఎవరు నాయన నీవు ఏమంటివి? అబే నువ్వు ఆ పిల్లిగడ్డ పైన చెప్పే మాటలని మనలోనే దేవుళ్ళు ఉన్నారు అంటారు కదా. నీ మాటలు విని నిక్షేపం లాంటి నా ముత్తిని
ఈ కత్తితోటి నరికినానియా. అంత పని చేసి నీకు ఆ దేవుళ్ళు కనపడలేదా? అసలు ఉంటే కదండి కనబడటానికి. నాయన కక్క, నీ భార్యని ఎక్కడ చంపినవో అక్కడ పోదాం పద. రండి స్వామి, ఇది నా గుడిసె, ఇదే నా ముత్తి. జరుగు. నాయన సిద్ధం, నువ్వు కూడా పరికింపి చూడము. ఆయన కక్క, నువ్వు కూడా పరికింపి చూడము. నీ భార్య లేపుము. ఇంకెక్కడ బారే స్వామి, చీమలు కూడా పట్టుకో. లేపుము స్వామి. ఓసముత్తలే హరి హోం నమః శివాయ. ఎంత నిద్రపట్టింది మావా? ఓసే నిద్ర కాదు, నీ మోహంగా చాలా జరిగింది లేవే. ఏం జరిగింది మావా? అది చెబుతా కానీ నువ్వు ఎప్పుడు బెమ్మంగారు స్వామి అంటుంటావు కదా. అదిగో మన ఇంటికి వచ్చాడు చూడు, దండం పెట్టుకో. దండాలు స్వామి, దండాలు. మావా, అది అడిగినవా? ఏంటిదే అడిగేది? అదే మా మనకు పెళ్ళి 12 ఏళ్ళు అవుతుందా, ఏదో ఒక పిల్ల కోణం దరిచేయమని. స్వామి, మాది ఒక విన్నపం. ఏమిటి నాయన నీ మాకు సందేహము? పెళ్ళయి చాన్నాళ్ళు అయింది, ఒక కోణం దయచేయండి స్వామి. నాయన కక్క, నీ అభిప్రాయం నెరవేరుగాక. శుభం.